హాయ్ నమస్తే. రామ్ చరణ్ గారిది పెద్ద గ్లిమ్స్ వచ్చినాయి, ఎలా అనిపించింది? ఊరా మాసు ఇట్లా ఏం లేదు, చూడంగానే నాకైతే గూస్ బంప్స్. ఇట్లా బ్యాట్ తీసుకొని ఇట్లా ఇట్లా కొట్టు అంటే మామూలు విషయం కాదు. ఆ అంటే ఆయన డైరెక్ట్ ఆ బాల్ తీసుకొని డైరెక్ట్ బాక్స్ ఆఫీస్ కొట్టిండు అన్నట్టు. అంటే ఈసారి రికార్డులు అన్ని బ్రేక్ చేస్తున్నామని అర్థం అన్నట్టు. మాస్ లుక్, ఊరు వాతావరణంలో మనం ఆ ఊరు ఈ ఊరు క్రికెట్ బ్యాట్ ఆట ఆడతాం. క్రికెట్ ఆడతాం, మన ఊర్లలో బ్యాట్ ఆట ఆడతారు. ఆ క్రికెట్ ఆడితే పోటీ తత్వంలో ఏంటంటే నీ అమ్మ గెలవాలనే తపన ఒకటి ఉంటది. ఈ మట్టి తీసుకొని ఇట్లా రుద్దుకున్నాడు చూడు, ఊర్లలో కూడా ఇట్లా అని ఈ అమ్మ చూస్తా కొడక అనేట్లాగా తీసుకొని ఇట్లా కొడతాడు చూడు. అంటే ఊర మాస్ అన్నట్టు. ఇంకోటి ఊర్లలో కూడా రైతులు ఎట్లని కట్టి నీళ్లు ఇట్లా గుంజేటోళ్ళు చేన్లు వారానికి ఒకప్పుడు. అటువంటిది ఈ మూవీలా స్పష్టంగా చూపించిన ఒక ఎద్దులు గుంజేది ఈయన గుంజిండంటే ఎంత బలవంతుడై ఉంటాడు. ఆ స్టోరీ అనేది ఊరు వాతావరణంలో జబర్దస్త్ ఉంటది. ఇంకోటి జర హీరోయిన్ ని కూడా చూపించేది ఉంటే చూపించలేదు. ఇక రామ్ చరణ్ గారు అయితే ఈసారి పెద్ద హిట్టే కొడతాడు. సో పాత రికార్డ్స్ ఏమన్నా బ్రేక్ అవుతాయా త్రిబుల్ అవి? RRR అవి బ్రేక్ కావాలంటే సినిమా రిలీజ్ కావాలి కదా. రిలీజ్ కావాలి. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే గ్లిమ్స్ వచ్చింది అంతే. ట్రైలర్ ఏదో ఒకటి ఏంటంటే ఒక చిన్న మోటివేట్ చెప్పిండు. ఏదైనా చేయాలని అంటే దాని మీద ఆధారపడవద్దు, చేసుకుంటూ వెళ్ళాలి అన్నట్టు. అట్లా ఆయన చేస్తున్నాడు. విజయం వస్తుందా రాదా అనేది మన చేతుల్లో ఉంటది. దాన్ని చూడంగానే మనం ఫ్యాన్స్ గా 150 చెప్తాము. అవన్నీ అయితే కావు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది ఎలా అనిపించింది నీకు? ఏఆర్ రెహమాన్ అసలు తెలుగు సినిమాలకు బ్యాక్గ్రౌండ్ అసలు పెడతారా అని అనుకున్నాను నేను. కానీ దాన్ని చూస్తే బాగా ఒక 4-5 డ్రమ్ములు తీసుకొని కొట్టినట్లు ఉన్నాడు. రాడు తీసుకొని మామూలుగా లేదు. మ్యూజిక్ జబర్దస్త్ ఉన్నది. బుచ్చిబాబు సారు మీరు సూపర్ సార్. ఎందుకంటే మరి ఇంత ఊర మాసగా చూపిస్తారని నేను ఊహించలేదు. జబర్దస్త్ ఉంది, మస్తు ఆడుతుంది ఈ సినిమాని.